వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు పురుషులు ఎవరిని వివాహం చేసుకుంటే వారి జీవితం ఆనందదాయకంగా బాగుంటుందో, ఏ రాశుల వారిని వివాహం చేసుకుంటే కష్టాలు పడతారో, ఎలాంటి విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంటుందో, మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను క్లియర్గా వివరిస్తాను. వృషభ రాశిలో మొత్తం 3 నక్షత్రాలు ఉన్నాయి. అంటే 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. అవేంటంటే రోహిణి నక్షత్రంలోని అన్ని పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు. ముందుగా ఈ వృషభ రాశిలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరికి కొద్దిగా అలంకారం, బట్టల మీద మక్కువ ఉంటుంది. అంటే నీట్గా ఉండాలి అని కోరుకునే మనుషులు, భోజన ప్రియులు కూడా. పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ మృదు స్వభావులు. సాధారణంగా ఈ వృషభ రాశిలో జన్మించిన వారు సహనాన్ని కోల్పోరు, ఓపిక ఎక్కువే అని చెప్పవచ్చు. కానీ కొన్నిసార్లు ఎంత త్వరగా అయితే వీరికి కోపం వస్తుందో అంతే త్వరగా చల్లారిపోతారు. క్షమాగుణం కలవారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు అనే చెప్పుకోవచ్చు. వీరికి ఏదైనా పని అప్పచెప్తే చాలా నమ్మకంగా చేస్తారు. తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయటమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా చేయించే నేర్పరితనం వీరి సొంతం అని మనం చెప్పుకోవచ్చు. వీరిలో న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాశి చక్రంలో మొత్తం 12 రాశులు ఉన్నాయి కదా. ఆ 12 రాశుల వారికి వృషభ రాశిలో జన్మించిన వారితో వివాహ పొంతన ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. వీరి బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వీరికి దూకుడుతనం, కోపం ఎక్కువగా ఉంటాయి. కాస్త మూర్ఖత్వం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి మేషరాశిలో పుట్టిన వారికి కూడా న్యాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంటే డామినేట్ చేయాలని చూస్తారు. ఈ వృషభ రాశి వారిది మేషరాశి వారి కలయిక ద్విద్వాదశ స్థితి అవుతుంది కాబట్టి, అంటే మేషరాశి నుండి వృషభ రాశి 2వ స్థానం అయితే, వృషభ రాశి నుండి మేషరాశి 12వ స్థానం అవుతుంది. స్థానాన్ని బట్టి చూస్తే పెద్దగా బాగోలేదు, కానీ కుజ శుక్రులు సమవుజ్జులు కాబట్టి వీరి పొంతన చూసేటప్పుడు రాశితో పాటు నక్షత్రాలు, లగ్నం అన్నీ క్లియర్గా చూసి చేసుకోవటం మంచిది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారు మేషరాశి వారిని వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితం యావరేజ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, వృషభ రాశి వధువుని మేషరాశి వరుడికిచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ మేషరాశి వధువుని వృషభ రాశి వరుడికిచ్చి చేస్తే వృషభ రాశి అబ్బాయికి అంత బాగోకపోవచ్చు. 2వ రాశి వృషభ రాశి. అమ్మాయి అబ్బాయి ఇద్దరిది వృషభ రాశి అయితే వివాహం చేసుకోకూడదు అని చెప్పను, కానీ చేసుకోకపోతే మంచిది అనడానికి ఒక బలమైన కారణం ఉంది. అదేంటంటే, ఇద్దరూ ఒకే రాశి వారు కాబట్టి గ్రహస్థితి ఇద్దరికీ ఒకేలా ఉంటుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని జరుగుతున్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరికీ కలిసి రాదు. ఇద్దరి పనులు నిదానంగా సాగుతాయి. ఒకేసారి కష్టాలన్నీ మీద పడతాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ ఇబ్బందులు తట్టుకోలేక భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది అని ఒకే ఒక్క కారణం వల్ల ఒకే రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు వివాహం చేసుకోవద్దు అని జ్యోతిష్యులు సూచిస్తారు. లేదండి, మేము ఇష్టపడ్డం, ఎలా ఉన్నా పర్వాలేదు, కష్ట సమయంలో నిలదొక్కుంటాం అనుకునే వాళ్ళైతే చక్కగా చేసుకోవచ్చు. 3వ రాశి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారి బిహేవియర్ ఎలా ఉంటుందంటే, వీరు కాస్త ఎక్కువగా మాట్లాడతారు. అంటే ఓపెన్ గా, చురుగ్గా ఉంటారన్నమాట. దేనినైనా తేలికగా తీసుకుంటారు. ఆ ఓపెన్నెస్ వల్ల వీరికి మిత్రులు ఎక్కువగా ఉంటారు. కొంతసేపు మాట్లాడగానే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగా ఫ్రీగా సంభాషించగలరు. ఈ 2 రాశులు కలిస్తే వీరిద్దరి మధ్య కూడా ద్విద్వాదశ స్థితి వస్తుంది. కాబట్టి, అంటే వృషభం నుండి మిథున రాశి 2వ స్థానం అయితే, మిథున రాశి నుండి వృషభ రాశి 12వ స్థానం అవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఘర్షణలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరంటే వృషభ రాశిలో జన్మించిన వారే. కాబట్టి వృషభ రాశిలో జన్మించిన వారు మిథున రాశిలో జన్మించిన వారిని తప్పకుండా వివాహం చేసుకోవాలి అని అనుకుంటే
లగ్నం నక్షత్రాలు అన్ని క్లియర్ గా చూసుకుని వివాహం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరంటే వృషభ రాశిలో జన్మించిన వారే. అలానే వివాహం చేసుకోకూడదని ఏమీ లేదు, చేయొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిథున రాశి వధువుని వృషభ రాశి వరుడికిచ్చి వివాహం చేయొచ్చు, కానీ వృషభ రాశి స్త్రీని మిథున రాశి పురుషుడికిచ్చి వివాహం చేయవద్దు అని సూచిస్తారు. 4వ రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. వీరి స్వభావం ఎలా ఉంటుందంటే చాలా మృదువైన మనసు కలవారు, ఓర్పు సహనం ఉంటాయి, అందరితో ఇట్టే కలిసిపోతారు. వీరిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎవరైనా నిరాశ పడుతుంటే కర్కాటక రాశిలో జన్మించిన వారు ప్రోత్సహిస్తూ ఉంటారు. బంధుప్రీతి, కుటుంబం మీద ఆపేక్ష ఉంటుంది. వృషభ రాశి వారు కర్కాటక రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. వీరి వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ పొందుతాడు కాబట్టి వీరి ఇరువురి సంతానం కూడా మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి. 5వ రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. వీరి బిహేవియర్ ఎలా ఉంటుందంటే కాస్త కోపం, పట్టుదల, పౌరుషం ఎక్కువగా ఉంటాయి. వారి మాటే నెగ్గాలి అని కోరుకునే స్వభావం, అంటే డామినేటింగ్ క్యారెక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. కొంచెం అహంకారం, దూకుడుతనం కూడా ఉంటాయి. వీరి దూకుడుతనాన్ని వృషభ రాశిలో జన్మించిన వారు భరించగలగరనే చెప్పవచ్చు. వృషభం నుండి సింహరాశి 4వ స్థానం అవుతుంటే సింహరాశి నుండి వృషభ రాశి 10వ స్థానం అవుతుంది. స్థానరీత్యా బాగుంది కాబట్టి సింహం మరియు వృషభ రాశిలో జన్మించిన వారికి వివాహం చేయవచ్చు. 6వ రాశి కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశి వారికి కలుపుగోలుతనం ఎక్కువగా ఉంటుంది. బంధువులు ఏదైనా సహాయం అడిగితే కాదు అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని ఆలోచించి సహాయాలు చేస్తూ ఉంటారు. మొహమాటం కాస్త ఎక్కువే అని చెప్పవచ్చు. వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటున్నారనే ఆలోచనలు ఈ కన్యా రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి విషయంలో వీరి భర్త లేదా భార్య అందరికంటే వీరికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి అని కోరుకుంటారు. ఒకవేళ వీరి జీవిత భాగస్వామి కనుక వీరిని పట్టించుకోకపోతే నన్ను నువ్వు పట్టించుకోవట్లేదు అని వాగ్వాదానికి కూడా దిగుతారు. ఈ కన్యా రాశి వారిని ప్రోత్సహించే వాళ్ళు కనుక ఉంటే గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారు. వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు, కన్యా రాశికి అధిపతి అయిన బుధుడు మంచి మిత్రగ్రహాలు. పైగా స్థానస్థితి చూసుకుంటే వృషభం నుండి కన్యా రాశికి 5వ స్థానం అవుతుంటే కన్యా రాశి నుండి వృషభ రాశి 9వ స్థానం అవుతుంది. కాబట్టి ఒకవేళ వృషభ రాశిలో జన్మించిన వారికి 3-4 సంబంధాలు వస్తే కనుక అందులో కన్యా రాశి వారికి ఇచ్చి వివాహం చేస్తే మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇద్దరు ఒకరినొకరు సహకరించుకోగలిగితే వీరి బంధం విడదీయనిదిగా ఉంటుంది అని చెప్పవచ్చు. 7వ రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశిలో జన్మించిన వారి బిహేవియర్ ఎలా ఉంటుందంటే దయాగుణం, దానగుణం ఉంటాయి, పరోపకార బుద్ధి ఉంటుంది. ఈ తులారాశి వారు ఏంటంటే బయట వాళ్ళ విషయాల్లో తలదూర్చి సహాయం ఎక్కువగా చేస్తూ ఉంటారు. వారి సొంత పనులేమో వాయిదా వేస్తూ ఉంటారు. ధైర్యవంతులు, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే భయపడని స్వభావం. ఇక వీరిద్దరి కంపాటబిలిటీ చూసుకుంటే వీరిద్దరికి మధ్య షష్టాష్టక స్థితి వస్తుంది. అంటే తులారాశి నుండి వృషభ రాశి 8వ స్థానం అయితే వృషభ రాశి నుండి తులారాశి 6వ స్థానం అవుతుంది. కాబట్టి గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నక్షత్రం, ఆయుర్భావం, లగ్నం అన్ని జాగ్రత్తగా పరిశీలించి బాగుంటే కనుక వివాహం చేసుకోవచ్చు. 8వ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారి బిహేవియర్ ఎలా ఉంటుందంటే వీరు అన్ని గమనిస్తూ ఉంటారు, చూడటానికి మాత్రం చాలా అమాయకంగా ఉంటారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే మనసులోని భావాలను బయట పెడతారు. వీరికి నచ్చని విషయాలు, పనులు చేస్తే గొడవకు కూడా దిగుతారు అని చెప్పవచ్చు. కొన్నిసార్లు మంచిగా ఉంటారు, ఇంతలోనే చిరాకు పడుతూ ఉంటారు. ఇలాంటి స్వభావం ఉన్న వృశ్చిక రాశి వారితో వృషభ రాశి వారి వివాహం జరిగితే వైవాహిక జీవితం బిలో యావరేజ్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. స్థానస్థితి చూసుకుంటే వృషభ రాశి నుండి వృశ్చిక రాశి 7వ స్థానం అవుతుంది. అలాగే వృశ్చిక రాశి నుండి వృషభ రాశి కూడా 7వ స్థానమే అవుతుంది. అలాగే కుజ శుక్రులు సమవుజ్యులు కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు, కానీ వృశ్చిక రాశి వారు కొన్నిసార్లు కారణం లేకుండా చిరాకు పడతారు. కాబట్టి వృషభ రాశి వారి సాఫ్ట్నెస్ వల్ల వారి మనసు నొచ్చుకునే అవకాశం ఉంటుంది.
ఒకవేళ ఈ 2 రాశుల వారు వివాహం చేసుకుంటే వృశ్చిక రాశి వారే డామినేట్ చేస్తారు అని చెప్పడానికి ఏ మాత్రమూ సందేహం లేదు. 9వ రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశికి అధిపతి గురుడు. వీరి బిహేవియర్ ఎలా ఉంటుందంటే వీరు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు, తక్కువగా సంభాషిస్తారు, ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటారు, మితిమీరి ప్రవర్తించరు. కోపం కూడా ఈ ధనస్సు రాశిలో జన్మించిన వారికి కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖం మీదే మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే ధర్మానికి కట్టుబడే స్వభావం. వీరిద్దరి కంపాటబిలిటీ చూసుకుంటే ఈ వృషభ రాశి వారికి ధనుసు రాశి వారికి మధ్య షష్టాష్టక స్థితి వస్తుంది. అంటే వృషభ రాశి నుండి ధనుసు రాశి 8వ స్థానం అవుతుంటే ధనుసు రాశి నుండి వృషభ రాశి 6వ స్థానం అవుతుంది. కాబట్టి కలహాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా గురు శుక్రులకి మధ్య పెద్దగా మిత్రత్వం లేదు. కాబట్టి వృషభ రాశి వారికి ధనుస్సు రాశి వారితో వివాహం చేయకపోవటమే మంచిది. 10వ రాశి మకర రాశి. మకర రాశి వారికి అధిపతి శని భగవానుడు. వీరి బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఈ మకర రాశిలో జన్మించిన వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. తెలివితేటలు మాత్రం నిండుగా ఉంటాయి. కుటుంబం మీద ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. చాలా కష్టపడే స్వభావం, కొంచెం లేజినెస్ కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. కాకపోతే ఈ మకర రాశిలో జన్మించిన వారికి లక్ అంత పెద్దగా ఫేవర్ చేయకపోవచ్చు. వృషభ రాశి వారితో కనుక ఈ మకర రాశి వారి వివాహం జరిగితే వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఒక మంచి ఆదర్శ జంటగా ఉంటారు. సంతానం కూడా మంచి స్థాయికి చేరుకుంటారు. ఎందుకంటే శని శుక్రులు మంచి మిత్రగ్రహాలు. ఇరువురికి పెళ్లి చేస్తే మంచి పేరుగా ఉంటారు. 11వ రాశి కుంభరాశి. కుంభరాశికి అధిపతి శని భగవానుడు. వీరిది స్ట్రైట్ ఫార్వర్డింగ్ నేచర్ అని చెప్పవచ్చు. అన్ని న్యాయంగా ధర్మంగా ఉండాలి అని కోరుకుంటారు. మంచి తెలివితేటలు, చురుకుదనం ఉంటుంది. వీరికి జీవిత భాగస్వామి మీద ప్రేమ ఉంటుంది, కానీ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఈ కుంభరాశి వారి మాటలు కాస్త డామినేటింగ్ గా ఉంటాయి. ఈ వృషభ రాశి వారు కుంభరాశి వారి కలయిక కూడా చాలా బాగుంటుంది, కానీ కుంభరాశి వారి కోపానికి వృషభ రాశి వారి సున్నిత మనసు నొచ్చుకునే అవకాశం ఉంటుంది. స్థానస్థితి చూసుకుంటే వృషభ రాశి నుండి కుంభరాశి 9వ స్థానం అవుతుంటే కుంభరాశి నుండి వృషభ రాశి చతుర్థం అంటే 4వ స్థానం అవుతుంది. చిన్న చిన్న సర్దుకుపోయే గొడవలు ఉంటాయి, కానీ మ్యారేజ్ లైఫ్ మాత్రం హ్యాపీగానే ఉంటుంది. ఇక చిట్ట చివరి రాశి 12వ రాశి మీనరాశి. మీనరాశికి అధిపతి గురుడు. మీనరాశి వారు కాస్త సెన్సిటివ్ గా ఉంటారు. కోర్పు, సహనం ఉంటాయి. అంత త్వరగా ఎవరిని ఒక్క మాట కూడా అనరు. వీరిని ఎంతో ఇబ్బంది పెడితేనే తప్ప ఎవరిని కించపరచరు. తోలనాడి ఎవరిని మాట్లాడరు. ఈ మీనరాశి జలతత్వపు రాశి. స్థిరమైన ప్రేమ, అభిమానం, ఆపేక్ష ఉండేటువంటి ఈ వృషభ రాశి వారు మీనరాశి వారిని కనుక వివాహం చేసుకుంటే చాలా బాగుంటుందనే చెప్పవచ్చు. ఇద్దరూ సెన్సిటివే కాబట్టి గొడవలు పడే అవకాశం తక్కువగా ఉంటుంది. స్థానచలం చూసుకుంటే మీనరాశి నుండి వృషభ రాశి 3వ స్థానం అవుతుంటే వృషభ రాశి నుండి మీనరాశి 11వ స్థానం అవుతుంది. స్థానచలం బాగుంది, కానీ గురుడికి శుక్రుడికి మధ్య పెద్దగా మిత్రత్వం లేదు. అయినప్పటికీ వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో ఉచ్చ పొందుతాడు. కాబట్టి వీరిద్దరూ చక్కగా వివాహం చేసుకోవచ్చు. ఇవి 12 రాశులతో వృషభ రాశి వారి వివాహ పొంతనం. అయితే ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం రాశిని బట్టే మ్యారేజ్ కంపాటబిలిటీని చూసుకుని పెళ్లికి ప్రొసీడ్ అవ్వకూడదు. ఇది మీరు మొట్టమొదటి స్టెప్ గా భావించవచ్చు. రాశి కనుక కలిస్తే ఆ తర్వాత నక్షత్రాలు, నాడి ఎన్ని పాయింట్లు వచ్చాయో చూసుకోవాలి. అమ్మాయి అబ్బాయి రాశి కలిస్తే ఒక టెస్ట్ పాస్ అయినట్లే అని అర్థం. ఒకవేళ కలవకూడని రాశుల వివాహం ఆల్రెడీ చేసుకుని బాధలు పడుతుంటే కనుక ఎటువంటి రెమెడీస్ పాటించాలో త్వరలో ఇంకో వీడియో చేస్తాను.